అండ్ నా బుద్ధి నాకు వచ్చింది మొన్న. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది వచ్చేసి 1 more DIML. ఫస్ట్ మార్నింగే లేసేసి ఐషాని కోసము బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. నేను అడిగితే నువ్వు ప్యాన్ కేక్స్ ఆర్ పొటాటో రైస్ తీసుకెళ్తావా అని. నేను పొటాటో రైస్ తీసుకెళ్తా అని చెప్పింది, అందుకే పొటాటో ఫ్రై చేసేస్తున్నా. అండ్ అది కాకుండా ఈరోజు 2025లో నేను ఫస్ట్ PTO పెట్టేసుకున్నాము. బికాస్ హోల్ డే వర్క్కి అపాయింట్మెంట్స్ ఉన్నాయి అండ్ చాలా టైం పడుతుంది. మల్టిపుల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మాకు వెళ్ళడానికే టైం పడుతుంది. సో మేము అనుకున్నాము భరత్ కోసం అపాయింట్మెంట్స్ ఉన్న రోజులు ఆఫ్ పెట్టేసుకుందాము. అపాయింట్మెంట్ అయిపోయాక విల్ టేక్ సమ్ టైం, మంచిగా అట్లీస్ట్ ఒక కాఫీ ప్లేస్కో ఎక్కడికో దగ్గరికి అలా వెళ్తూ ఉందాము అని చెప్పి. బికాస్ మేము అపాయింట్మెంట్కి వెళ్ళే ముందు మా బ్రెయిన్ చాలా క్లట్టర్డ్గా అలా ఉంటుంది. చూడండి, మా బ్రెయిన్ చాలా క్లట్టర్డ్గా ఉంటుంది. సో అయిపోయాక కాసేపు ప్రశాంతంగా ఏదైనా మంచి కాఫీ ప్లేస్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి అలా కాసేపు రిలాక్స్ అయ్యి వద్దాము అనుకుంటున్నాం. దానికన్నా ముందు ఐషానికి స్నానం చేపించి స్కూల్కి రెడీ చేయాలి కదా ఐషాని. అయిపోయింది పొటాటో రైస్. లైక్ మోస్ట్లీ నా కుకింగ్ మొత్తం ఆల్మోస్ట్ మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి మార్నింగే కుక్ చేసేసుకుంటాను. బిఫోర్ 7-7:30 ముందే అయిపోతుంది. సో మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కోసము అట్లా చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఐషు స్కూల్ నుంచి వచ్చే ముందు మళ్ళీ డిన్నర్ చేస్తాను. అండ్ మా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్స్ భరత్కి, నాకు, ఐషానికి ఇట్లా ఇడ్లీ దోశ అట్లా మార్నింగ్ తినడం అంత నాకు ఎందుకు అంత నచ్చదు, తినదు పెట్టినా కూడా. సో బాయిల్డ్ ఎగ్స్, ఒక చిన్న కప్ ఆఫ్ మిల్క్ తాగేసి వెళ్తుంది. అండ్ తనకి బాక్స్ పెట్టేయాలి. సో తన బాక్స్ ఇట్లనే ఉంటుంది. పొటాటో రైస్ కానీ, క్యారెట్ రైస్ కానీ, బీట్రూట్ రైస్, లేకపోతే ప్యాన్ కేక్స్, ఇడ్లీ పైన కొద్దిగా గీ వేసి, జలుబు లేకపోతే దగ్గు లేకపోతే షుగర్ స్ప్రింకిల్ చేస్తా, జలుబు దగ్గు ఉంటే షుగర్ స్ప్రింకిల్ చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు హనీతో తింటుంది. ఒకరోజు మేము హనీ వేసి పంపిస్తే బాక్స్ లీక్ అయింది. ఆ రోజు చాలా ఏడ్చిందంట. నాకు చెప్తుంది, అమ్మ ఎప్పుడు హనీ వేయకు అని చెప్పి. అండ్ కొన్ని ఇట్లా ఉంటాయి కదా, చాలా ప్లెయిన్ ఫుడ్సే పంపిస్తాను. తనకి తినడానికి ఈజీగా ఉండే ఫుడ్సే పంపిస్తాను. అండ్ తన ఫ్రెండ్స్ ఒక్కొక్కరు తనని అడుగుతారంట ఏంటి ఇది అని చెప్పి. తనకు చెప్పనికి అర్థమయ్యేటట్టే పంపిస్తా ఫుడ్స్ అని. తను ఈజీగా చెప్పేసి దిస్ ఇస్ పొటాటో రైస్, ఇది క్యారెట్ రైస్ అట్లా అని చెప్పి. అండ్ తను చెప్పేది, అమ్మ మనం తెలుగు, వాళ్ళు ఇంగ్లీష్, వాళ్ళ బాక్స్ వేరే మన బాక్స్ వేరే అని చెప్పి. అండ్ కూరల్లో ఎక్కువ మసాలా అట్లా ఏమేం, వెరీ బ్లాండ్, జస్ట్ ఉప్పు, కొంచెం పసుపు, కారం కూడా అసలు చిటికెడు వేసి వేయనంత. బాక్స్ తీసిన వెంటనే ఇట్లా పంజెంట్ ఆర్డర్ అట్లా వచ్చేటట్టు కాకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఓన్లీ సరిపో స్నానం చేసి రెడీ అయిపోయి తొందరగా టైం అయిపోయిన. మార్నింగ్ అస్సలు బ్రేక్ఫాస్ట్ కాదు, మా అమ్మకు తిండే సరిగ్గా ఇష్టం ఉండదు. సో మార్నింగ్ కంపల్సరీ నువ్వు తినమ్మా అంటే ఒక చిన్న ఎగ్ ఇట్లా నోట్లో పెట్టుకొని వెళ్ళిపోయింది, అంతేనా. రెడీ, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. నాకేంటో ఆఫ్ పెట్టేసరికి ఫుల్ నిద్ర వస్తుంది బాగా. అండ్ నా కొద్దిగా హోమ్ వర్కౌట్స్, కొంచెం పిలాటిస్, ఇట్లా ఇవన్నీ కూడా మంచిగా వర్క్ అవుతున్నట్టున్నాయి. అండ్ మేము తీసుకునే ఫుడ్ అంతా, దిస్ ఇస్ మై వెరీ ఓల్డ్ షర్ట్, ఎక్స్ప్రెస్లో తీసుకున్నా. నేను స్టార్టింగ్ నా మాస్టర్స్ అయిపోయి జాబ్ చేసేటప్పుడు కొనుక్కున్నా, అంతేనా భరత్? గుర్తు కూడా లేదు నాకు అసలు. మేబీ అట్లీస్ట్ 8+ years ఓల్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ షర్ట్ కదా. మంచిగా నాకు ఇప్పుడు మళ్ళీ పట్టింది. నా దగ్గర అసలు బట్టలు కాదు, ఏవి కూడా పాడవు నా దగ్గర. చాలా జాగ్రత్తగా పెట్టుకుంటా. అండ్ ఇఫ్ నచ్చకపోతే అసలు ఉంచుకొని వెంటనే పడేస్తా. అది భరత్కి, అందుకే నాకు ఎంత గిఫ్ట్స్ అట్లా కొనాలన్నా చాలా భయం. నువ్వు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టు, ఎక్కడి నుంచి అని తీసుకురా, నాకు నచ్చలేదంటే నచ్చలేదు, ఇంకా నేను వేసుకోలేను. ఇంకా 1 part of my brain వద్దు సోని, వద్దు, తీసేసే అని చెప్తూ ఉంటుంది. నాకున్న వర్స్ట్ హ్యాబిట్ ఐషానికి కూడా వచ్చింది. నచ్చకపోతే ఇంకా అసలు అది కూడా వేసుకోదు. కాఫీ పెట్టుకున్నాం, కాఫీ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం. దిస్ ఇస్ ఆఫ్టర్ సర్జరీ. ఇది తనకి ఫస్ట్ పెట్ స్కాన్. మొన్న ఒక అయిపోయింది అపాయింట్మెంట్, అంతా చెక్ చేసి డాక్టర్ ఇట్లా విజువల్గా చెక్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అనే చెప్పారు. బట్ అంతే కదా, మోర్ వి విల్ రిలే ఆన్ స్కాన్స్ కూడా మంచిగా అంతా వచ్చేస్తే అంత మంచిగా ఉంటుంది. యాజ్ ఐ సెడ్ బిఫోర్ బ్లాగ్స్ ఇదంతా కూడా ఫస్ట్
దీస్ కమింగ్ 5 years ఆర్ వెరీ క్రూషియల్. చాలా మంచిగా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మా హ్యాండ్స్లో ఏం లేదు. మా హ్యాండ్స్లో ఉన్నది రెగ్యులర్గా అపాయింట్మెంట్స్కి వెళ్ళడము, అన్నీ ప్రొయాక్టివ్గా ఉండి మేమే అన్ని స్కెడ్యూల్ చేసుకోవడము, చూసుకోవడము, ప్రాపర్గా వాళ్ళు చెప్పినట్టు. వాళ్ళు ఫుడ్ కూడా ఏమి ఇవ్వలేదు, ఒక వెయిట్ చార్ట్ ఇచ్చారు. అండ్ మా రీసెర్చ్ మేము చేసుకొని ఏది మంచిది ఏది తినాలి అవన్నీ చూసుకోవడం. మీరు కింద పెడతారు, షేర్ చేయండి ఫుడ్ అదంతా. కానీ ఎట్ దిస్ పాయింట్ దిస్ ఇస్ వెరీ ఎర్లీ. మేము ఏమైనా చెప్పడానికి కూడా లాంగర్ రన్ ఆఫ్టర్ 5 years 7+ years మేము చేసిన ఎక్సర్సైజెస్ తను చేసుకునే ఎక్సర్సైజెస్ కానీ తినే ఫుడ్ కానీ అదంతా మాకు మంచిగా వర్క్ అయితే కంపల్సరీ షేర్ చేస్తాం. షేర్ చేయకుండా ఉండాలి అదేదో మేమే పెట్టుకోవాలని నాకు ఏమీ లేదు. కానీ బట్ ఇది అయితే చాలా ఎర్లీ. దాని గురించి మేము మాట్లాడనికైనా చెప్పనికైనా వెళ్దామా? వెల్ డన్ విత్ వన్ అపాయింట్మెంట్. అండ్ మాకు ఇప్పుడు ఒక 2 hours భరత్, 2.5 hours ఉంది. 2 hours 1.5 30 minutes ముందు వెళ్తాము. యా, సో 1.5 hour ఉంది. జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లో ఇక్కడ ఒక టాకోస్ ఉంటుంది, వెల్వెట్ టాకోస్. యాక్చువల్లీ దిస్ ఇస్ ఐషానీస్ ఫేవరెట్ ప్లేస్. బట్ కానీ ఇంటికి తీసుకెళ్ళినా కూడా టాకోస్ కదా అంతా ఇట్లా అయిపోతాయి, మంచిగా ఉండదు. మేము లంచ్ చేసేసి వెళ్దాం. వీకెండ్ కానీ అట్లా తీసుకొని వద్దాం ఐషాని. తనకు బాగా నచ్చింది. ఒక రోజు వీకెండ్ తీసుకొస్తే మంచిగా బయట కూర్చొని ఫుల్ మ్యూజిక్ తినుకుంటూ డాన్స్ వేసుకుంటూ కూర్చుంది. దానికి అసలు తనకి ఎంత నచ్చిందో. సరే నువ్వు వెళ్ళి పార్కింగ్కి పే చేసేసి ఇంకా వెళ్ళి తినేద్దాం. లక్కీగా అంత చల్లగా లేదు. అండ్ నా బుద్ధి నాకు వచ్చింది మొన్న. 2 weeks ago వెదర్ చాలా బాగుంది అని చెప్పి జాకెట్ లేకుండా వెళ్ళిన వెంటనే ఫుల్ చల్లగా అయిపోయింది. అందుకే చెప్తున్నా నా బుద్ధి నాకు వచ్చింది అని. ఐషానికి కేక్ చాలా ఇష్టము. సో కేక్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు కదా, ఏమి ఇట్లా అవ్వదు. అండ్ వాళ్ళు సాస్ కూడా మంచిగా సపరేట్గా ప్యాక్ చేసి ఇస్తారు. నాకు సంభవం నాకేగా చాలా మందికి ఉంటుందేమో, కానీ ఇట్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు తిన్నా కూడా తన ఫేవరెట్ ప్లేస్కి వస్తే ఎలాగో అనిపిస్తుంది. దాన్ని తీసుకొచ్చింటే బాగుంటుంది కదా. చాలా ఇష్టం తనకి ఇట్లా బయట డిన్నర్ చేయడం అయినా ఏదైనా. సో అట్లీస్ట్ దాన్ని కొంచెమైనా కాంపెన్సేట్ చేయడానికి కేక్ తీసుకొని వెళ్తున్నాను. నాకు చెప్పింది ఈరోజు స్కూల్ నుంచి వచ్చే లోపు నాకు పలావ్ చేసి పెట్టమ్మా, వెళ్ళాక పలావ్ కూర్చి వెళ్తాను. నాదేంది ఒక్కటే కొనే ఉంది. These are cauliflower tacos. Somehow నేను పనీర్ తినలేను. పనీర్ ఒక్క 1 piece కన్నా ఎక్కువ తింటే నాకు హెడేక్ వచ్చేస్తుంది. టోఫు కూడా అంతగా అంతే 1 to 2 pieces. సో కాలీఫ్లవర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నాకు అది చాలా బాగుంటుంది. ఐషా నీ గాగుల్స్ చాలా బాగున్నాయి. ఇందాక వరకు వేరేవి పెట్టుకున్నావు కదా, మార్చుకున్నావా? ఇవి కూడా బాగున్నాయి. నాకు 2 గాగుల్స్ నచ్చుతాయి. నువ్వు ఏది పెట్టుకున్నా నాకు నచ్చుతుంది. యా, ఇది నీకు చాలా బాగుంటుంది రా. బ్లాక్ అండ్ పింక్ నీకు మంచిగా ఉంటుంది. బట్ ఇట్స్ యువర్ విష్, నీకు ఏది కావాలో అది పెట్టుకో. ఇంటికి వచ్చేసాను అండ్ ఫుల్ డ్రైన్ అయిపోయినట్టుంది. ఏం చేయకపోయినా అంతసేపట్లో కూర్చొని భరత్ కోసము అయితే. అండ్ నేను కూడా చదువుతున్నా. ఇది ఏమంటారు, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాంతో జ్యూస్ ఎవ్రీడే. యాక్చువల్లీ ఇది మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద తాగితే చాలా మంచిది. బట్ ఈరోజు మొత్తం హడావిడిగా ఉండే కాబట్టి కుదరలేదు. అందుకే ఇప్పుడు చేసేస్తున్నా. తనకి ఇట్లా ఏదో డై కూడా ఇంజెక్ట్ చేస్తారు కదా చేసేటప్పుడు, అలా అది చేశాక బాగా వాటర్ తాగాలి. అది బాడీలో నుంచి ఫ్లష్ అవుట్ అయిపోవాలి అంటే. వెల్ హనీ ప్రెప్ చేసి పెట్టేసుకున్నా. పులావ్కి అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేటప్పుడు దాంట్లో కొత్తిమీర వేసి పట్టుకుంటా, కొత్తిమీర పచ్చిమిరపకాయ. సో మంచిగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మెంతి కూర కూడా యాడ్ చేస్తా, బాగా టేస్ట్ అనిపిస్తుంది. అది చేసేయాలి. అండ్ అది అయిపోయాక దిస్ ఈజ్ అవర్ రెగ్యులర్ గో టు ప్రోటీన్ సోర్స్, రాజ్మా అండ్ చోలే ఆర్ ఎల్లో పీస్ ఆర్ పనీర్. టోఫు చాలా తక్కువ. వీటిలో ఏదో ఒకటి ఎగ్స్ ఇవి వీటిలోనే సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ వాచ్ కూడా పిక్ చేసుకున్నాం. దిస్ ఇస్ మై వాచ్. ఆల్రెడీ భరత్ వాచ్ చేతికి పెట్టుకునే ఉన్నాడు. నేను చెప్పా కదా, నేను ఏ వస్తువైనా కొనుక్కున్నాక చాలా రోజుల తర్వాత వాడతా.
భరత్ కొన్న నిమిషమే ఇంటికి ఇట్లా ప్యాకెట్ అలా రాకూడదు, మనం అలా పిక్ చేసుకొని రాకూడదు. వెంటనే ఇప్పుడు షాప్ లో మనం చూసుకొని కొనుక్కొనే వేసుకొస్తాం కదా, ఇంటికి వచ్చి మళ్ళీ వేసుకుంటాడు. ఓ 2-3 days అట్లా మళ్ళీ వేసుకొని చూస్తాడు. నాకు భరత్ కి బాగుందా లేదా అని చెక్ చేసుకో. కంప్లీట్ ఆపోజిట్. నేను అట్లా కొన్నవి కొత్త అవన్నీ కూడా నా అట్లా వార్డ్రోబ్ లో ఉంటాయి. తనేమో వెంటనే వేసుకుంటాడు. బాగుంది కదా నా వాచ్ చూసావా కొత్తది? మంచిగా టీ మొత్తం బయటికి. ఈజీగా ఇచ్చాడు, నాకే పెద్ద సెటప్ ఇచ్చాడు. దిస్ డైల్ ఇస్ వెరీ స్మాల్. ఇంత చిన్నగా ఉంది డైల్. నేను ఇంత చిన్న డైల్స్ పెట్టుకోను కదా. పెట్టుకోండి హ్యాండ్ ఒకసారి. ఓకే, సో ఇది వాచ్. కొన్ని రింగ్స్ తీయాలి కరెక్ట్గా సరిపోవాలండి. డైల్ ఇంకొంచెం పెద్దగా ఉండద్దా? లేదు, బాగుంది. పెద్దది వేరే ఉంది కదా, ఇది ఇంకొక స్టైల్. మంచిగా ఉందా? నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. అయితే ఉంచుకుంటారండి, చాలా నచ్చితే. సో ఇవి మా వాచెస్. ఆల్రెడీ నా వాచ్ ఇదే స్టీలే కాబట్టి నేను గోల్డ్ తీసుకున్నా. అండ్ నాకు నచ్చింది ఇంకొకటి ఉంది, దీనికన్నా అది బాగుంటుందేమో నేను అనుకుంటున్నా. బట్ ఇది యాజ్ భరత్కి నచ్చి తీసుకున్నాడు గిఫ్ట్ కాబట్టి ఏమైనా పెట్టుకుంటాలే. చాలా బాగుంది, నిజంగా సూపర్ ఉంది. అసలు నాన్నకి బ్యాటింగ్ ఇస్తావా ఇయ్యవా? సేమ్ రాజామామ కూడా ఇంతే తెలుసా, ఎవరికి బ్యాటింగ్ చేయడు. రాజామామ ఒక్కడే బ్యాటింగ్ చేస్తా ఉంటాడు, అందరు బౌలింగే. కన్నా నువ్వు బ్యాటింగే కదా చేసేది. అయిపోయింది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇన్స్టాపాట్ లో ఒక 12 minutes పెట్టేస్తాను, ప్రెషర్ కుక్ అయిపోతుంది. సో వెజిటేబుల్స్ అన్ని కూడా చాప్ చేసి అంతా చేయాలంటే టైం పడుతుంది. ఇంకా కొంచెం ఎనర్జీ కూడా లేదు ఇప్పుడు, ఇంకా అందుకే పనీర్ వేసేసాం. ఏమండి ఏం కావాలి? బబుల్ బాత్ ఇప్పుడేనా? కాసేపు నాతో క్రికెట్ ఆడుతున్నావు కాదా? క్రికెట్ ఆడుతున్నావు కదా, ఆడుకున్నాక బబుల్ బాత్ చేద్దాం. ఇవన్నీ మార్నింగే చెప్పాను కదా. బట్ మాకు ఈరోజు స్కాన్ కి వెళ్ళి రిపోర్ట్ వచ్చినప్పుడు ప్రీవియస్ రిపోర్ట్స్ లో ఇట్లా బాడీలో మనందరికీ ఉంటాయి నాడ్యూల్స్, మనం స్కాన్స్ చేయించుకుంటే బయటపడతాయి. సో తినకి ఇట్లా ఉన్న నాడ్యూల్స్ అవన్నీ కూడా టచ్ వుడ్ గాడ్స్ గ్రేస్ అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు అసలు అట్లా నాడ్యూల్స్ కూడా ఏం లేవు. మేము బాగా చేసింది కర్కుమెన్. సో మార్నింగ్ ఇట్లా అన్ని స్పైసెస్ కలుపుకొని వాటర్ చేసుకునే వాళ్ళము. ఇట్లా చుక్క కాఫీ అని అట్లా ఉంటుంది, మీరు గూగుల్ చేసినా ఉంటుంది. ఏ స్పైసెస్లో ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కలుపుకొని వాటర్, తర్వాత ఆమ్లా పౌడర్ ఒక గ్లాస్లో వాటర్, అవి ఆర్గానిక్వి ఇండియా నుంచి పంపించారు మా తమ్ముడు. మొరింగా పౌడర్, ఆమ్లా పౌడర్, తర్వాత మీరు పసుపు యూజ్ చేసినప్పుడు దాంతోపాటు పెప్పర్ వాడాలి. పసుపు పెప్పర్ వాడితే మీకు ఆ తల్లి కర్క్యూమిన్ అనేది యాక్టివ్ అవుతుంది, లేకపోతే అది కర్కుమిన్ యాక్టివేట్ అవ్వడానికి మంచిగా అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా పెప్పర్ హెల్ప్ చేస్తుంది. సో ఇట్లా మీరు చూస్తే కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సేమ్ గూగుల్ మనకు హెల్ప్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఇస్తుంది. వాట్ ఇన్ఫర్మేషన్ మనం మన బ్రెయిన్లో పెట్టుకోవాలి అన్న దాన్ని బట్టి. సో ఇట్లా అంతా మేము చూసుకొని ఒక నీట్గా నోట్స్ రాసి పెట్టుకొని ఏం తినాలి ఏం తినద్దు. అండ్ మోర్ వీ రిలే ఆన్, మేమిద్దరం కూడా క్యూసిఫెరస్ వెజిటేబుల్స్ ఆ వాటి కర్రీసే ఎక్కువ చేసుకున్నాము. అండ్ ఎవ్రీడే కంపల్సరీ బాయిల్డ్ బ్రాకలీ. సో ఇట్లా అంతా ఒక పాస్ట్ 5 to 6 months అయితే మంచిగా స్ట్రిక్ట్ డయట్, ఎక్సర్సైజ్ డాక్టర్ అయితే ఇంకా ఎన్నిసార్లు చెప్పింటారో వాళ్ళైతే ఎక్సర్సైజ్ అని చెప్పి. మనము యూజువల్గా ఇండియాలో మనకు మన పేరెంట్స్ దగ్గర నుంచి అయినా ఎట్లా అయినా నేను చెప్తాను, నాకు సి సెక్షన్ అయినప్పుడు కూడా మా అమ్మ లేకు కూర్చో లేక 3 months వరకు మా అమ్మ కానీ భరత్ కానీ నాకు ఐశ్వర్య ఇట్లా ఒక్కసారి డైపర్ చేంజ్ చేయడానికి కూడా ఇవ్వలేదు. వద్దు నువ్వు వంగకూడదు, నువ్వు లేకూడదు అది ఇది అని చెప్పి. బట్ స్టిల్ ఇంకా వాళ్ళు అట్లా చేసినా నేను ఇంట్లోనే వాకింగ్ చేయడము అవన్నీ కూడా చేసేదాన్ని. నేను చాలా ఫాస్ట్గానే రికవర్ అయ్యా.
ఎందుకంటే ఎంత చెప్పినా నేను అట్లా పడుకొని ఉండాలి, అసలు నా వల్ల కాదు. నాకు ఎంత 104 ఫీవర్ వచ్చినా నేను పడుకోలేను, నా వల్ల కాదు నేను తిరగకపోతే. భరత్ కూడా సేమ్ అంతే. కొంచెం తగ్గాక ఒక 2 వీక్స్ అయ్యాక తను మెల్లగా వాక్ చేసేవాడు, డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. మనము మన బ్రెయిన్లో క్యారీ చేయొద్దు సిక్ అన్నది. మన చుట్టుపక్కల ఇప్పుడు నేను కూడా అదే ఫీలింగ్ తెప్పియద్దు భరత్కి 24 గంటలు నువ్వు సిక్కున్నపోయి పడుకో, నువ్వు సిక్కున్నపోయి పడుకో. ఇంకా అది ఒక మనిషిని ఇంకొంచెం ఇంకా ఇలా చేసేస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఏది లేకుండా చాలా ట్రై చేసి అప్పుడప్పుడు హియర్ అండ్ దేర్ వస్తుంది, బాధతో వచ్చేస్తుంది మనం ఎంత మంచిగా ఉన్నా కూడా. బట్ ఈ ఆల్ దీస్ మంత్స్ అయితే మేము అట్లా ట్రై చేసాం. తనకు సిక్నెస్ అట్లాంటి ఎన్విరాన్మెంట్ లేకుండా, స్ట్రెస్ పెట్టకుండా. స్ట్రెస్ చాలా తగ్గించుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఉన్నది స్ట్రెస్ ఒకటి, కరెక్ట్గా స్లీప్, మంచి నిద్రపోవాలి, అండ్ ఫుడ్, ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ ఇంతకుముందు చేయలేదా అంటే ఇంత స్ట్రిక్ట్గా చేయలేదు, కానీ మేము ఇంతకుముందు కూడా మాది మంచి లైఫ్ స్టైలే ఉండేది. మేము ఎప్పుడూ అంత పిచ్చి పిచ్చిగా ఏం చేయలేదు. ఎందుకు వచ్చింది అంటే దానికి ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. వచ్చింది లక్కీ డిప్లో కొంతమంది సెలెక్ట్ అవుతారు కదా, సో అట్లా అంతే, ఇంకేం చేయలేము. మేము ఎంతమంది డిఫరెంట్ సర్జన్స్ని, వాళ్ళని చాలా మంది డాక్టర్స్ని కలుస్తాము ఈ ప్రాసెస్లో. నేను వెళ్ళిన ప్రతి దగ్గర అడిగేది ఇదే, అసలు ఎందుకు ఇట్లా, ఇవి కదా, ఇవి చేస్తే కదా వస్తాయని చెప్తారు, అసలు తినకెందుకు, ఇట్లాంటివి ఏమీ లేనప్పుడు తినకెందుకు వస్తుంది ఇట్లా అని చెప్పి వాళ్ళు అదే చెప్తారు. నాకు డాక్టర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఈరోజు నేను ఒక 37-year-old ఫీమేల్ని ఆపరేట్ చేస్తున్నాను, సేమ్ భరత్ లాగే. తనకు ఏ హిస్టరీ లేదు, ఏం లేదు. షీఈస్ ద ఫస్ట్ వన్ వాళ్ళ ఫ్యామిలీలో. ఎందుకు అంటే మా దగ్గర ఆన్సర్ లేదు. మోస్ట్లీ యంగ్ వాళ్ళకే వస్తుంది ఇట్లా. అది మేల్ ఫీమేల్ కదా, మేల్ పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఫీమేల్స్ కన్నా, బట్ ఇట్లా వస్తుంది అని చెప్పారు. అంతే, అది ఆన్సర్ లేని క్వశ్చన్ మాకు ఇంకా. బట్ దాని గురించి ఇంకా అది వదిలేసి మేము గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇప్పుడు మేము ఏ డైట్ అయితే భరత్కి ఏ డైట్ అయితే వర్క్ అవుతుందో మోస్ట్లీ డయట్ మీదనే చాలా చాలా ఫోకస్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ ఇంకా రెగ్యులర్గా గ్వావా ఒకటి, అది చాలా మంచి ఫ్రూట్ అంట, దాన్ని కూడా ఎప్పుడు దొరికినా తెచ్చుకొని తింటున్నాము. గ్వావా ఒకటి, ఫ్రూట్లో హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ గ్వావాలో ఉంటుందంట. అండ్ బాడీ అసలు ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసుకోవాలి, మంచిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మోర్ మీకు ఫ్రూట్స్లో బెర్రీస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బెర్రీస్ దొరుకుతాయి, బాగా బెర్రీస్ తినచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళైతే మంచిగా గ్వావా అట్లా కూడా. సో అదే మాకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాక మాకు డాక్టర్ ఒకటి చెప్పింది, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, కంటిన్యూ డూయింగ్ దట్. యువర్ ఎక్సర్సైజ్ అండ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ హెల్పింగ్ యూ. నాకు ఆమె అది చెప్పినప్పుడు చాలా మంచిగా కూడా అనిపించింది. అండ్ దెన్ రెగ్యులర్ చెకప్స్, అది అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ కొంచెం మనం మంచిగా ఉన్నాం కదా అని మళ్ళీ అట్లా ఏమీ ఒక రోజు సెలబ్రేట్ చేసుకుందాంలే అని చెప్పి చాలా హెవీ ఉన్న షుగర్లు అట్లా ఇట్లా కూడా తినకుండా కొంచెం ఉంటే బెటర్. అంతేనా భరత్? అంతే. వెళ్ళిన ప్రతిసారి నాకు డాక్టర్ మంచిగా రాసేది సపోర్టివ్ వైఫ్ అని చెప్పి, ఆల్మోస్ట్ భరత్ అని మర్చిపోతాడు.